మంచి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనం అందరం కలిసి చదువుకుందాం. బాగా తెలిసిన వచ్చిన భాగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. తర్వాత యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఒక్క నిమిషం. 3:16. చదువుకుందాం. మనము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఇటిదో తెలుసుకోవచ్చును. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టవద్దులమై ఉన్నాము. చిన్న ప్రార్థన చేసి, దయగల తండ్రి, మీ దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి నాయన. ద్వారా మమ్మల్ని దర్శించి మీ చిత్తానుసారం మేము ఇంకెక్కువ జీవిస్తూ ఇంకెక్కువగా ఫలించినట్లు మీ కృపలో సహాయం చేయడం క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కనుక క్రైస్తవుని బాధ్యత అనే అంశం మనం కొంచెం ఈరోజు ధ్యానం చేసి ఒక విషయం, క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటి, కనుక మన రెస్పాన్సిబిలిటీ లేక మన బాధ్యత, మన పని, క్రైస్తవులుగా మన ప్రాముఖ్యమైన పని ఏమైంది. ఇంకా ఈ కరోనా ఈ రీతిగా విజృంభిస్తున్న దినాల్లో ఇప్పుడు ఏది ప్రాముఖ్యం? ఇప్పుడు ఇక యేసు ప్రభు నమ్మని వారికి ఏది ప్రాముఖ్యం? నమ్మిన వారికి ఏది ప్రాముఖ్యం? మన ప్రాధాన్యతలు, ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలు ఏవి? ఇంకా ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా మనం ఏమి కలిగి ఉండాలి? మనం ఎలా పనిచేయాలి? దేని కొరకు పనిచేయాలి? ఇవన్నీ ఈ విషయం మనం ఆలోచన చేయాలి. మనం ఆ రీతిగా మనం ఆలోచన చేద్దాం. అన్నమాట. కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చుంటావా? సరే సార్, కూర్చో. అవును, సంతోషం, మంచిది. ఆ విషయాలు మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడు లోకమునెంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి ఆయన మోక్షానికి మార్గం వేయడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. యేసు ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన తన రుధిరమంతా, రక్తమంతా కార్చాడు. ఆయన మరణించి మరణాన్ని జయించి లేచి మోక్షానికి మార్గం వేశాడు. దేవుడు మోక్షానికి మార్గం వేశాడు మనల్ని ప్రేమించి. కనుక అది యోహాను 3:16లో మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి నిత్య జీవపు మార్గం వేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ మార్గంలోకి అనేకులను నడిపించాలి. అందుకోసం అవసరమైతే మన ప్రాణాలు పోతాయనుకున్నా వెనకాడొద్దు.
అది ఈ రెండు వచనాలు మనం బాగా ఆలోచిస్తే, దేవుడు ప్రాణత్యాగం చేసి మోక్షానికి మార్గం వేశాడు, నిన్ను ఆ మార్గంలో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు నీవు ఆ మార్గంలోకి ఇంకా అనేకులను నడిపించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనకాడద్దు. అది మనం అర్థం చేసుకోవాలి. కనుక యోహానులో అదే చూస్తాం. యోహాను 3:16 మొదటి పత్రికలో కనుక ఆయన మనల్ని ప్రేమించి మనల్ని మన కోసం ప్రాణం పెట్టాడు. కనుక మనం కూడా ఆయనను ప్రేమించి మనం కూడా ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాం. కనుక ఇప్పుడు మన ప్రాముఖ్యమైన బాధ్యత, మన క్రైస్తవులుగా మన ప్రాముఖ్యమైన పని, మన ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడం, మనం అనేకులకు సువార్త చాటించడం. తిరిగి కరోనా ఇలా కబలిస్తున్న దినాల్లో ఇంకా రక్షణ పొందని వారు ప్రాముఖ్యంగా గ్రహించి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే యేసుప్రభుని విశ్వసించి రక్షణ పొందడం. కనుక ఎప్పుడు ఏమైందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏమైందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక ఇంకా రక్షణ పొందని యూత్ ఎవరైనా, ఏ వయసు వారైనా మీరు బాగా ఆలోచన చేయాలి, గమనించాలి. దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఈ కరోనా కాలంలో కూడా కరోనా సోకకుండా కనబడని శత్రువు అంటున్నారు కదా, కనబడని శత్రువు నీపై దాడి చేయకుండా దేవుడు నిన్ను సంరక్షించాడు. ఇప్పుడైనా దేవుని ప్రేమను అర్థం చేసుకొని యేసు ప్రభువుని విశ్వసించి రక్షణ పొందవా? కనుక ఏది ప్రాముఖ్యమో గ్రహించండి. ఆత్మరక్షణ ప్రాముఖ్యం. ఒకవేళ ఆత్మరక్షణ లేక చచ్చిపోతే నరకం ఉంది. ఒక నిప్పు విరుగుడు మీద, రవ్వ మీద మన కాలు పడితేనే ఎంత బాధ కలుగుతాయి. నరకంలో యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదంట. కనుక ఈ కరోనా కాలంలో దేవుడు నిన్ను కాపాడింది, నువ్వు ఇక రక్షించబడక చచ్చిపోకూడదని, నువ్వు రక్షించబడాలని, నువ్వు నరకం పాలు కాకూడదని. కనుక నువ్వు తీసుకున్న ఏదో జాగ్రత్తలో, నువ్వు పెట్టుకున్న మాస్కో, నువ్వు పడుతున్న ఆవిరో, నువ్వు తాగుతున్న మిరియాల షారో నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నారు. జావాలు, డ్రై ఫ్రూట్లు అవసరమే, వాడితే తప్పులేదు. దేవుని కృప వల్ల మనకంటే ఎక్కువ తాగేవాళ్ళు, జాగ్రత్త తీసుకునే వాళ్ళు, కూరగాయలు కూడా సరుకుతో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, టాప్ లెవెల్ సెక్యూరిటీ ఉన్న ప్రైమ్ మినిస్టర్లకు వచ్చారు. ఏమండి కనుక బ్రిటన్ ప్రధానికి కనుక చూశాను. కనుక దేవుని కృపే మనకు రాకపోవడం కారణం. జాగ్రత్తలు తీసుకోవడం తప్పే కాదు, అదేదో భయం కాదు, అదేదో పిరికితనం కాదు. కానీ మన జాగ్రత్తలు తీసుకోవడం తప్పే కాదు. కానీ మరి దేవుని దయ వల్లే మనం క్షేమంగా ఉన్నాం. దేవుని కృప వల్లే మనం క్షేమంగా ఉన్నాం. కనుక అది మనం గ్రహించాలి. కనుక గ్రహించి మనం దేవునిపై విశ్వాసం ఉంచాలి. గమనిస్తున్నారా? మనం ఎక్కడెక్కడో అనుకుంటే మన పక్కన ఇళ్ళ పక్కనే మన కాలనీలోని ఆయా రీతులుగా ఆ వ్యాధి ఉన్నవాళ్ళు సోకిన వాళ్ళు ఉండడం, అయినా కానీ మనకు రాకుండా దేవుడు కాపాడడం గొప్ప మేలు కాదా? వాళ్ళను బాగు చేయడం. కనుక దయచేసి ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళమేమో సువార్త చెప్పడం చాలా ప్రాముఖ్యం. సువార్త ఆయా రీతిలో ప్రకటిద్దాం. ఎటు వెళ్ళలేకపోతున్నాం కదా, ఫోన్ల ద్వారా కానీ ఇంకా వాట్సాప్, ఫేస్బుక్, ఏమైనా యూట్యూబ్, ఎలాగైనా ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా ఎప్పుడైనా మనం సువార్త ప్రకటిస్తూ ఉండాలి. మన కుటుంబంలో కూడా ఇంకా రక్షణ పొందని వారిని దేవుని కొరకు మనం సంపాదించాలి. చూడండి, బైబిల్లో మార్కు సువార్త 16:16 అని ఈరోజు ఇదే విషయం. ప్రాముఖ్యమైనది ఏంటి మనకి ఇప్పుడు అంటే సువార్త ప్రకటించడం.
ప్రాముఖ్యమైనది ఏంటి? ఇంకా రక్షణ పొందడం వాళ్ళకంటే సువార్తను విని ఎన్నోసార్లు విన్నారు ఆల్రెడీ. యేసుప్రభు విశ్వసించి రక్షణ పొందడం. కనుక నమ్మని వారు రక్షణ పొందడం ప్రాముఖ్యం. నమ్మిన వారు రక్షణ సువార్త ప్రకటించడం ప్రాముఖ్యం. మార్క్స్ వార్త 16 మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కనుక సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. అంటే మనము దీన్ని ఎలా ఆలోచించవచ్చు అంటే, మనము వెళ్ళగలిగిన పరిధిలో వెళ్తున్నామే. మనం వెళ్ళిన పరిధిలో మనం ఒకవేళ ఇంకో దేశం వెళ్ళలేకపోయినా, మనం మన పనుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏ ప్రాంతాలు వెళ్తున్నాం, తప్పని పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం. ఇప్పుడు వెన్నెల సిస్టర్కు ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ. ఇప్పుడు ఆ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ బాబు చివరి కర్ణాటక బార్డర్ వెళ్ళి వస్తుంది. వచ్చేప్పుడైతే వారానికి ఒకసారి వెళ్ళొస్తా, నా వల్లగా బాబు నా చేత కాదు, ఆరోగ్యం కాదు, ఏదో ఒకటి అంటాం. జనరల్గా ఎవరైనా అంత దూరం ఎందుకు అవసరం ఉంది? ఇప్పుడు ఆడికి అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు జాబ్ కాబట్టి వెళ్ళాలి తప్పకుండా. దానికోసం ఎంతో ప్రయాసపడింది కాబట్టి, కష్టపడింది కాబట్టి ఆ జాబ్ వచ్చింది. ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ మళ్ళీ వేస్తారు పోస్టింగ్ ఎక్కడో, కానీ తప్పకుండా వెళ్ళాలి. ఎవరైనా వెళ్తారు. కనుక అలా కూడా మనం ఎంతో ప్రాంతాలకు వెళ్తున్నాం. తప్పని పరిస్థితుల్లో కూడా దూర ప్రాంతాలు వెళ్తాం. కానీ మనం వెళ్ళిన చోట్లలో, మన సంచార ప్రదేశాలు, మనం వెళ్తున్న చోట్ల, మన ఉద్యోగం చేస్తున్న చోట్ల, మన వ్యాపారం చేస్తున్న చోట్ల, చదువుకున్న ప్రాంతాల్లో, ఇప్పుడు స్టెల్లా ఉన్నారు, అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటారు. అక్కడ వెళ్ళి నేను సువార్త చెప్పడానికి నాకు పెద్ద అవకాశం ఉంది, మీకు పెద్ద అవకాశం తనకు ఉన్నది. తను అక్కడ ప్రకటించాలి. నువ్వు ఇంకో చోట్ల. ఇప్పుడు శ్రీకాంత్ పాల్ ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు ప్రైవేట్గా. కనుక డిస్ట్రిబ్యూటర్స్లో చేస్తున్నాడు. ఇప్పుడు స్కూల్స్ బంద్ అయినాయి కాబట్టి. కనుక ఇప్పుడు ఈ కరోనా వల్ల స్కూల్స్ బంద్ అయ్యి ఆ కరీంనగర్లో ఒక ఆయన మేస్త్రి పనికి పోయి మట్టి కాపీ మేస్త్రి పనికి పోయి మట్టి మోస్తున్నాడు. స్కూల్స్ బంద్ అయ్యాయి. కనుక ఏదో పని చేసుకుంటారు, తప్పేం లేదు. వాళ్ళ స్కూల్స్ తెలిస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన. మ్యాథమెటిక్స్ చెప్తాడంటే. కనుక అలా ఎవరు ఎక్కడ చెప్పాలో అక్కడ వాళ్ళే చెప్పగలరు ఎక్కువ. ఈ పాయింట్ గమనించండి. ఇప్పుడు సిస్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, వేరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. ఇప్పుడు తమ్ముడు ప్రవీణ్ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఎక్కడెక్కడో పోతుంటాడు. ఆపరేషన్ చేయడం డాక్టర్స్ ఆయన అందులో ఆపరేషన్ థియేటర్ ఓపీ అసిస్టెంట్గా చేస్తున్నాడు. తిరిగి ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్ కూడా చేశాడు ఆయన, సర్టిఫికేట్ వచ్చింది ఆయన. కనుక డాక్టర్స్ ఎక్కడెక్కడో తీసుకెళ్తుంటారు. కనుక అక్కడికి నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళలేదు. తిరిగి నేను వెళ్ళే చోటికి ఆయన వెళ్ళలేదు. కనుక మనం ఎవరెవరము ఎక్కడికి వెళ్తున్నామో పాయింట్ క్యాచ్ చేయండి. ఎవరెవరము ఎక్కడికి వెళ్తున్నామో, ఎవరెవరము ఎక్కడ మనకు ఎవరికి పరిచయాలు ఉన్నాయో, మనం ఎవరిని కలుస్తున్నామో వాళ్ళకు సువార్త అందరం చెప్తే సర్వలోకానికి అందుతుంది సువార్త. ఏ దేశం ఉందో ఆ దేశంలో అలా చేస్తే కొందరు మిషనరీకి వెళ్ళొచ్చు. ఏ దేశం కూడా వెళ్ళని వాళ్ళు వాళ్ళ దేశంలో ఉండి, ఏ దేశంలో ఉన్న విశ్వాసాలు ఆ దేశంలో వాళ్ళు వెళ్ళగలిగిన మేరలో సువార్త చెప్పినా ఈజీగా రీచ్ అయిపోతుంది సువార్త. కావట్లేదంటే మనం చెప్పట్లేదు చెప్పే స్థాయిలో. ఈ మార్కు 16 ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అంటారు. 16-15 మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించు. 16 నమ్మి బాప్తిసంలో రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. గొప్ప అప్పగింపు అంటారు. గ్రేట్ కమిషన్ రాసుకున్న మాట. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. తెలుగులో గొప్ప అప్పగింపు. దేవుడు మనకు బాధ్యత అప్పగించాడు. ఇప్పుడు ఆయన యోహాను 3:16 ప్రకారం ప్రారంభపెట్టి మోక్షానికి మార్గం వేసి మనకు గొప్ప బాధ్యత అప్పగింది. ఆ మార్గంలోకి మీరే తీసుకురావాలి ప్రజలను. ఆ మార్గంలోకి మీరే తీసుకురావాలి ప్రజలను. ఇప్పుడు హైదరాబాద్లో పీటర్ అని ఆ యాదవ్ సాల్ అంటే అర్థం కావాలని చెప్తున్నారు. అన్నికుల నుంచి రక్షించబడ్డారు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఇప్పుడు ఏ జిల్లా కిందకి వస్తున్నారు కానీ డిండి దగ్గర ఉంటుంది, శ్రీశైలం ఏరియా, డిండి మధ్యలో ఉంటుంది ఆ ఊరు. నర్సంపల్లి అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు
అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇంతకుముందు ఇక్కడ ఆటో నడిపేది. ఇక్కడ ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆటో అక్కడ లోకల్ నడిచే పెద్ద ఆటోలు కొన్నాడు. తిరిగి పశువులు ఉన్నాయి, అవన్నీ అలా చేసుకుంటున్నాడు. వ్యవసాయం పని ఆటో నడుపుతున్నాడు, అలా చేసుకుంటున్నాడు. మెయిన్గా కొంతకాలంగా ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాద్లో చెప్తా ఉన్నాను, అనేక ప్రాంతాలు ఇంకా దేవుడు ద్వారాలు తెరవాలి. ఈ సంవత్సరంలో ఒక చోటన 2020 ఒక చోటన కొత్త చోట సంఘం స్థాపించబడాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీరు ప్రేరేపించబడ్డ వాళ్ళు మీ ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా మీ ఊర్లో వెళ్ళిపోవాలంటే నేను హైదరాబాద్ ఉన్నవారు కొత్త కాలనీకి వెళ్ళొచ్చు. ఇప్పుడు హస్తినాపురంలో కూడా కొంతమంది ఉన్నారు, అక్కడ కూడికలు జరుగుతూ ఉంటాయి. ఒక ఫ్యామిలీ వెళ్ళి అక్కడ ఉంటే అక్కడ కూడా చిన్నగా పరిచయం జరుగుతుంది. ఇలా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. ఆ బ్రదరు పీటర్ అని అన్న నాకు ఇష్టం వెళ్ళడం, మా ఊరు నేను అక్కడ వ్యవసాయం చేసుకుంటా, అక్కడే పని చేసుకుంటా, ఇక్కడ చేసుకునేది అక్కడ చేసుకుంటా, మా ఊళ్ళో చర్చి లేదు కదా, సంఘం స్థాపించబడితే సంతోషం, నేను పాల్గొంటాను పరిచయంలో, నేను వెళ్తా ఉంటుంటే ఆ సిస్టర్ కొంచెం వెనకాడింది, చాలా కాలం వెనకాడింది. అయితే ఈ కరోనా టైంలో ఒకరోజు మెసేజ్, స్త్రీలు పరిచయంలో బలంగా వాడబడ్డ స్త్రీలు అనేది మెసేజ్ అందించారు చూసారా. బైబిల్లో బలంగా వాడబడ్డ స్త్రీలను ఒక మెసేజ్ ఒకరోజు అందించారు. ఆ మెసేజ్ ఆమె అక్కడ నుండి విన్నది, ఫోన్లో విన్నది, ఫేస్బుక్లో విన్నది. ఫేస్బుక్ అప్పుడు ఫోన్ కాన్ఫరెన్స్ మొత్తానికి అయితే మెసేజ్ విన్నది. ఆ మెసేజ్ని ఆమె ఫోన్ చేసింది, అన్న నేను కూడా అంటే ఇప్పుడు మామూలుగా వెళ్ళారు, ఇక్కడ కరోనాని అక్కడ వ్యవసాయం చేసే పని ఉందని మామూలుగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సామాన్ తీసుకొని వెళ్ళలేదు, మామూలు కొన్ని రోజులు ఉండొద్దా, ఇక్కడ కరోనా ఉంది కదా, అంతలో పని చేయించుకోవచ్చు అని వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు సాక్ష్యంగా చెప్తున్నాను, ఆ సిస్టర్ ఆ మెసేజ్ స్త్రీలు పరిచయంలో వాడబడ్డ బలమైన స్త్రీలను ఎంతోమంది స్త్రీల గురించి, డెబోరా, ఎస్తేర్, వీళ్ళందరి గురించి ప్రస్తావించబడింది. ఆ మెసేజ్ని అప్పుడు ఫోన్ చేసిన అన్న, ఇక నాతో దేవుడు మాట్లాడాడన్నా, నేను ఈ ఊర్లోనే ఉంటాం, ఇక ఇంటికి వచ్చేటప్పుడు కానీ సామాన్ తెచ్చేసుకుంటాం. ఆ పీటర్ ఎప్పటి నుంచో అంటున్నాడు కానీ నేనే వెనకాడికి వేశాను, నేనే వెనక లాగినట్టయింది, లేక నేనే వద్దన్న రాలేదు, లేక రావడానికి నేనే వెనక ఆడాను. ఇక నా మెసేజ్ విన్నా, దేవుడు నాతో మాట్లాడాడు, మేము వచ్చేస్తాం ఈ ఊరిలో సేవ జరగాలి అని ఆ సిస్టర్ ఫోన్ చేసింది. అది సంతోషమైంది. ఇప్పుడు వెళ్ళిపోయారు, సామాన్ తీసుకొని వెళ్ళిపోయారు, ఆ ఊళ్ళోనే వింటున్నారు. ఇప్పుడు వింటున్నారు మెసేజ్ ఫేస్బుక్ లైవ్లో. పీటర్, స్వాతి, నర్సంపల్లి, బిందు, నిస్సి, వాళ్ళ పాపలిద్దరు. కానీ ఇప్పుడు ఆ ఊర్లో పరిచయం జరుగుతుంది. ఇప్పుడు ఈ కరోనా ఈ ప్రభావం ఎక్కువ లేకుంటే వారం వెళ్ళేవాళ్ళు, ఎవరో నమ్మకం అక్కడికి. ఇప్పుడు కొంచెం సమయం వెళ్తాను. వాళ్ళు అక్కడ పరిచర్య కోసం వెళ్ళారు. ముఖ్యంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒక ఆటో కొన్నారు, ఆటో కూడా నడుస్తుంది. పిల్లల స్కూల్స్ కూడా బస్సులు కూడా వస్తాయి ఆ ఊరికి, ఆ పెద్ద పట్టణానికి తీసుకెళ్ళే బస్సులు. కనుక అన్ని దేవుడు చూసుకుంటున్నాడు. కనుక మనం ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తే సువార్త ఎందుకు అందదు, సంఘాలు ఎందుకు స్థాపించబడవు? కనుక అది మనకు అప్పగింత, గ్రేట్ కమిషన్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఇది మీకు అప్పగించాలి బాధ్యత. కనుక మరి మనం ఎలా సువార్త ప్రకటిస్తున్నాం, అది బాగా ఆలోచించాలి. మనం ఎలా సువార్త ప్రకటిస్తున్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 26 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26 వచనం. ఇప్పుడు ఆ నర్సంపల్లిలో చిన్నగా కూడికలు జరుగుతూ కొంత రక్షించబడి భవిష్యత్తులో చిన్నగా ఆరాధన సంఘం స్థాపించబడి ఆరాధన జరిగితే ఎంత సంతోషం. ఆ ఊళ్ళో సావాసం లేదు. చదవండి, 1 కొరింథీయులు 11:26. రెండు చదువుతున్నారు. 26. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు. అది ఇది అందరి బాధ్యత. వల్ల ఇది ఒకటి కాదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 26. ప్రభు బలంలో ఎవరెవరైతే చేయవేశారో అందరూ సువార్త ప్రకటించాలి. ఇప్పుడు మంచి అవకాశం కూడా ఇప్పుడు
సందర్భంలో దాని సందర్భాలు ఉపయోగించుకొని కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, పరిస్థితి లేకుండా ఎప్పుడైనా అర్థం చేసుకుని దేవుని బంధువులకు స్నేహితులకు చక్కగా చెప్పవచ్చు, పత్రికలు ఇవ్వచ్చు, సువార్త చెప్పి ఫోన్ చేసి చెప్పవచ్చు, సువార్త ప్రకటించాలి. ఇప్పుడు మనం చాలా వరకు మన పిల్లలకు కరోనా రాలేదు సంతోషంగా, మంచిదే. ఒక అమ్మ ఎప్పుడు బొమ్మ మార్చుకొని ఉంటున్నాను ఇంట్లో బాగా ఉంటుంటే కొడుకు అడిగాడు, ఏ తక్కువైనామో మనకు అన్ని ఉన్నాయి, దేవుడు అన్ని ఇచ్చాడు, ఎందుకు నువ్వు ఎప్పుడేదో పోగొట్టుకున్నట్టుగా బాధగా ఉంటావంటే అవమానదంట. ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఎలా నవ్వాలి రా అన్నదంట. శవం ఎవరు అని అన్నాడంట. అంటే నువ్వే అన్నది. నేను శవం అంటే బతికే ఉన్నట్టే. నువ్వు ఎఫ్ఎస్సి 2:1 ప్రకారం అపరాధి పాపం చచ్చున్నావు రా. కానీ నువ్వు ఒకవేళ ఎవరైనా చచ్చిపోయావు నువ్వు నరకపోతావు, నువ్వు అపరాధి పాపం చచ్చున్నావు. ఏం సంతోషం నిన్ను బట్టి నాకు దుఃఖం కాక. ఇంట్లో పీలిగలు పెట్టుకున్నట్టుంది నువ్వు ఉంటే, శవాన్ని పెట్టుకున్నట్టుంది ఇంట్లో. శవం పీలిగున్న ఇంట్లో కిలకిలా నవ్వుకొని తిరుగుతారా, కానీ నిన్ను చూస్తే అలాగే ఉందిరా అని అన్నదంట. కానీ మన పిల్లలు కరోనా రాలే బాగానే ఉన్నారని బాగానే ఉంటున్నారు, సంతృప్తి సంతోషం. కానీ రక్షణ లేదంటే వాళ్ళు ఎఫ్ఎస్సి 2:1 ప్రకారం అపరాధ పాపం వచ్చి చచ్చిన స్థితిలో ఉన్నారు. వారికి మరి ఎంత సువార్త చెప్తున్నాం, కరోనా జాగ్రత్తలు ఎన్నో చెప్తున్నాం, కానీ ఆత్మరక్షణ విషయం ఎంత చెప్తున్నాం? హైదరాబాద్ ఒక బ్రదర్ రక్షణ పొందాలి, బాప్తిజం తీసుకోవాలి, రక్షణ పొందాలంటే తీసుకుంటా అనేటువంటి ఆఖరికి వచ్చి షరతు పెట్టాడు. ఏంటంటే మామని పెళ్ళైనాక తీసుకుంటాను, మామని వేసన్న పెళ్ళైనాక వేసన్న ఆయన పేరు నాకు అంటేనే వేసన్న ఇంటి పెళ్ళైనాక తీసుకుంటా బాప్తిజం అన్నాడు. పెళ్ళైనాక పోయాను, పెళ్ళి నేనే చేశాను. ఇక పెళ్ళైనాక పోయాను, మరి వ్యవసాయం బాగుంటుంది. పెళ్ళైనాక బాప్తిజం అన్నాగా మరి ఎప్పుడు అంటే నవ్వుతా ఉన్నాడు. నవ్వేదని చెప్పు, ఎప్పుడు చెప్పు బాప్తిజం కొడుకు పెళ్ళైనాక తీసుకుంటాను, మాట తప్పదు. సరే అలా అనకూడదు కానీ ఆయన అన్నాడు అంట. సరే అట్లా నా మొత్తాన్ని తీసుకుంటే మంచిది అంటే తీసుకుంటాను అని ఇంకా కొంచెం ఒప్పింపులోకి వచ్చాడు. మళ్ళీ ఆయన తేలికైనా మాట్లాడుతున్నాడు, సీరియస్గా తీసుకోవట్లేదు, ఏదో నవ్వుతున్నాడు. ఇలా ఒకసారి ఆయన రామంతపూర్లో హైదరాబాద్లో మేస్త్రి పని చేస్తాడు. ఆయన మొత్తం కింద వాటర్ ఉన్నాయి, మేస్త్రి పని చేస్తుంటే నీళ్ళు ఉంటాయి, కొన్నిసార్లు బండలు కొడతారు, మొత్తం నీళ్ళు ఉన్నాయి. తడిలో నిలబడితే షాక్ కొట్టిందంట. ఆయన కరెంట్ షాక్ పట్టుకుంది గట్ట చేస్తున్నాడు అంట. ప్రభుదాస్ బ్రదర్ అని ఇప్పుడు మీకు తెలుసు కదా, ప్రభుదాస్ వెళ్ళి నేను కర్ర తీసుకునేది పోయి కొట్టాడంట వైర్ను. ఆయన తెగించిపోయాడు. నీళ్ళు అనుకోతే ఈయన కూడా వస్తుంది, వస్తుందన్నా కానీ ఉరికి కర్రతో కొట్టగానే అప్పుడు వదిలేసింది. చాలా ఏళ్ళ క్రితం. అప్పుడే నువ్వు నమ్ముకో, దేవుడు ప్రాణాపాయం తప్పించాడు. అసలు పల్లెటూళ్ళలో వ్యవసాయం చేస్తుంటే నాగలు తుంటుంటే నీళ్లకు షాక్ వచ్చి ఎడ్లు గొడ్లు రైతు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నీళ్ళల్లో షాక్ వచ్చిన దేవుడు నిన్ను విడిపించాడు. సీల్ గారు మీరు తప్పక రక్షణ పొందాలి, దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి. సరే అన్నాడు. కొన్ని లేదు మళ్ళీ అడగగా కొడుకు పెళ్ళి అన్నాడు. మొత్తానికి ఒప్పుకున్నాడు. ఇక అడిగితే బాప్తిజం తీసుకుంటాడు. నేను మొన్న ఈ మధ్య అన్నాను, ఆఖరికి ఏమన్నాను, నేను గొప్పగా చెప్తలేను కానీ ఈ కాలు మొక్క బాప్తిజం తీసుకోవాలి, ఆలస్యం చేయకూడదు. ఎందుకు కాలు మొక్క అలాంటి వచ్చింది? ఎందుకంటే రక్షణ లేకుంటే చస్తే నరకం. హైదరాబాద్ ఉన్నారు అసలే రక్షణ పోతుంది, చచ్చితం లేదు పోయి బాగున్నాయి. ఒకవేళ మనల్ని పెద్ద బాక్స్ పెట్టి మైక్ పెట్టి పాటలు పాడుకుంటా పారేసుకునేవి, మన బాడీని మన ఇంటికి ఏముండేవి, ఆడనే చేసుకొని కాల్చి పడేసినవి. ఏం కాదు, కాల్చినే లేదు, పూడ్చినే లేదు, ఏమన్నా ఇసిరేసి వచ్చినాయి లేదు. ఆదోని రామ్ జడ్సాన్ని జల సమాధి చేశారు బర్మాలో, ఊగనే నీళ్ళలో వదిలేశారు, చంపేశారు. ఏ పీకదినా ఎడిపోయాయి, ఆయన బొక్కలు ఎడిపోయాయి, ఒక బొక్క ఎటు ఒక బొక్క ఎటు ఏమైందో తెలియదు. దాన్ని ప్రభు వచ్చినప్పుడు వేస్తాడు ఆయన కూడా. హల్లెలూయా. కనుక రక్షణ పొంది చచ్చిపోతే ఏమైనా లేదు, మనం భయమే లేదు. రక్షణ పొందకుండా భయపడాలి.
రక్షణ పొందలేదని ఏడు. ఇకనైనా ప్రభుత్వ విశ్వాసం రక్షణ పొందు. ఆత్మరక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యం. రెండు చేతులు జోడించి ఇక్కడ ఉన్న వారికి కూడా నీ కాళ్ళు కూడా మొక్కుతాం. రక్షణ పొందండి దయచేసి. ఆత్మరక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యం. బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వండి. కనుక దేవుడు మనకు అప్పగించాడు బాధ్యత. కీర్తనల గ్రంథం 96:2 చదవండి. క్రైస్తవుని బాధ్యత, ప్రాముఖ్యమైన బాధ్యత. క్రైస్తవునికి దేవుడు ఇచ్చిన అప్పగింత. యెహోవా మీద పాడుడి, ఆయన నామం స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించు. అనుదినం ప్రకటించాలంట సువార్త. పాటలు పాడాలి, మంచిదే. సువార్త ప్రకటించాలి. కొందరు పాటలు పాడతారంతే, సువార్త ప్రకటించాలి. కొందరు వాక్యం అందిస్తారంతే, సువార్త ప్రకటించాలి. కొందరు బాగా ప్రార్థన పరులు అంతే, సువార్త ప్రకటించాలి. సువార్థికులే సువార్త ప్రకటించాలా? అందరూ మొదలు చేసి ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలి. నువ్వు పాటలు పాడేవారివైనా, వాక్యం అందించే ప్రవచన వరం గలవారివైనా, స్వస్థత వరం గలవారివైనా, భాషలైనా, ఎన్ని వరాలు 25 వరాలు అనుకున్నా, ఆ వరాలు ఇంకే వరాలు ఉన్నా, ఏదైనా కానీ నువ్వు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. మన బంధువులకి వెళ్ళారు, మనం సువార్త ప్రకటించాలి. ఫంక్షన్కి వెళ్ళారు, సువార్త ప్రకటించాలి. మా అక్క ఉన్నారు, అత్తమ్మ, మా చిన్నత్త, మా నాన్న చిన్న చెల్లి, ఆమె కాంతమ్మ పేరు తెలుసా. ఆమె ఎక్కడికి వెళ్ళా, ఏ ఊరికి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనసులో పత్రికలు ఉంటాయి, కొన్ని బైబుల్ ఉంటాయి, చక్కగా ఇస్తూ ఉంటుంది, పంచుతూ ఉంటుంది, సంతోషం అనిపిస్తుంది, ఆశ. ఇక కొందరేమో ఆ చెట్ల కింద కింద కృషి వేసుకున్నా. ఓ నిజాయి నవ్వండి, ఆనందపడు. అదే పదా మన పత్రిక కదా. సరే కలవ కలిసారు, నవ్వుకుంటారు, తప్పేలేదు, ఎక్కిరించట్లేదు. ఇది అదే పదా, అదే ఆనందమా? పంచనానందమైనా ఆత్మల కొరకైన ఆనందం బాగా ఉన్నది. అది పాయింట్. ఇప్పుడు మన సొంతూరుకి వెళ్ళాము, అక్కడ కొందరు మనం ఒక మాట అంటే తక్కువ వాళ్ళు ఉంటారు, మనం అంటే చాలా ఇష్టపడి అభిమానించే వాళ్ళు ఉంటారు. ఎవరికైనా ఉంటారు, ఎవరికైనా కొందరే ఉంటారు అభిమానించే వాళ్ళు. ఆ రోజు కలుస్తారు అక్కడ. వాళ్ళకన్నా చెప్తున్నాం కనీసం ఆ ముచ్చట, ఈ ముచ్చట, బాల్య ముచ్చట్లు అయ్యేనా, ఇప్పటి గతం వర్తమానమైన వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించవా? కష్ట నరకానికి పోతారు. కానీ ఇవన్నీ ఆలోచించండి, అందరం ఆలోచించాలి. నేనైనా నువ్వైనా మన ఫంక్షన్స్లో కానీ, సొంత ఊర్లోకి వెళ్ళినప్పుడు కానీ మన మనసు రేటి కొరకు కొట్టుకుంటుంది. సొంత ఊరి మీద ప్రేమ ఉంటుంది, లేదని కాదు. నేను మా ఊరు వెళ్ళినప్పుడు, ఓగోడు వెళ్ళినప్పుడు ఈ మధ్య అప్పటి కాలం గోడ ఒకటి, ఆ గోడను ఆడుకొని వచ్చాను. అది ఫోటో తీసుకొని వచ్చాను. ఆ ఇల్లు కొంచెం పాత గోడలనే కొంచెం కొత్త కట్టుకున్నాను. ఆ పాత గోడలు చూసి మురిసిపోయి వచ్చాను. అది కూడా మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు ఒకసారి ఎవరు పెళ్ళికి వెళ్ళారు, ఆ రాయకట్టయ్య గారి కుమారుడు లేదా మొత్తానికి అన్నగారు కుటుంబం గారు మ్యారేజ్కి వెళ్ళారు. ఆ మ్యారేజ్ అయితే మధ్యలో వెళ్ళి ఆ వీధికి వెళ్ళి ఆ ఇంటి ముందు కొంచెంసేపు నిలబడి ఆ గోడలు, ఆ ఇల్లు అంతా చూసి, పాత గోడలు ఆడ కూడా అది చూసి కొంచెంసేపు వచ్చాను. తప్పేం లేదు, అది ప్రేమ, అభిమానం, సొంతూరు అంటే. కానీ ఆ ఊరి రక్షణ కోసం ఏమైనా చేసావా? ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించాం, సొంతూరు అని. ఒగోడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి సార్. ప్రేమ ప్రేమే. పాత స్నేహితులు కలిసి ఆనందించు, తప్పు లేదు. ఇక ఆనందంలోనే మునిగిపోయి ఉన్న గంట సేపు ఆనందించి వచ్చావు. ఒక్కరికి ఒక సువార్త చెప్పాలి. మీ దగ్గరకు వచ్చి కూర్చున్నారు, అందుబాటులో ఉన్నారు, నీకు చెప్పే అవకాశం ఉంది, నువ్వు చెప్తే ఇదేలా నోరు మూసుకొని వచ్చావు, చచ్చిపోయాడు అనుకో. సువార్త చెప్పే అవకాశం వచ్చినా నువ్వు చెప్పలేని వారిని కావా? క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడు అడగడా?
నిన్ను సువార్త చెప్పడానికి కొందరిని పలానా రోజు ఆ పెళ్లిలో అరే ఇంతమంది నీ చుట్టూ చేర్చాను నేను, నువ్వంటే అన్న అన్నానని అక్క అక్క నీ ముందు నీ చుట్టూ అంతా కూర్చున్నారు, ఎందుకు చెప్పలే సువార్త? నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన అవకాశం, నీకు అక్కడికి వెళ్ళడానికి నీకు ఇచ్చిన బండి లేక కారు, నీకు ఇచ్చిన ఆర్థిక స్థితిగతులు అన్ని ఎలా వాడావు నువ్వు అని దేవుడు వెళ్తే క్రీస్తు న్యాయపీఠం ముందు ఏం చెప్తావు? క్రీస్తు న్యాయపీఠం అంటే తీర్పే కాదు, అది శిక్షే ఉండదాడు. కానీ దేవుడు అడుగుతాడు, మనం చేసిన పనికి బహుమానం ఇస్తాడు. కొన్నిసార్లు అవకాశం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు, అందరి ముందు అడుగుతాడు. కానీ మన ధనము, మన శక్తి, మన సమయము అన్ని విషయాల్లో లెక్క అడుగుతాడు దేవుడు. అది ఒకటే ఈరోజు మనం చూస్తుంది ప్రాముఖ్యమ. దేవుడు మనకు అప్పగించింది ఏంటి? గ్రేట్ కమిషన్ ఏంటి? ఆయన పోతూ పోతూ అప్పగించింది ఏంటి మనకు అంటే, నేను మార్గం వేశాను మోక్షానికి, మీరు అందులోకి నడిపించాను, అంతే. అనుదినం చెప్పండి సువార్త. బిల్లీ గ్రామ్ గారు ఇలా అన్నారు, ఏమండి, తీర్పు తీర్చడం దేవుని పని, కార్యాలు చేయడం హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ పని, అందరినీ ప్రేమించడం నా పని అన్నారు. కనుక అందరినీ ప్రేమిస్తూ సువార్త ప్రకటిస్తూ వెళ్ళాలి. రోమిలకు రాసిన పత్రిక చూడండి, ఒక మాట, 1వ అధ్యాయం. కనుక సువార్తను ఎవరు ఆపలేరు. సువార్త చెప్పినప్పుడు ఈ మాట చదివితే బాగుంది, చదివాక చెప్తాను. రోమా 1:16 చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కానీ, సిగ్గుపడద్దు. ఎందుకు సిగ్గు? భయపడద్దు. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదులకి, గ్రీసు దేశం అంటే అన్యుడికి రక్షణ కలుగజేయటం, అది హల్లెలూయా. దేవుని శక్తి అయి ఉన్నది సువార్త, దేవుని శక్తి. దాన్ని ఎవరు అడ్డగించలేరు. ఈ మధ్య ఒక ఆయన ఏదో చిన్న సినిమా తీసి ఏందో చేసేసారు అనుకున్నాడే. ఆయన పెద్ద పెద్ద సినిమాలు తీశారు యేసుప్రభు మీద. ఆయన కాశ్మీర్ పోయాడు, ఒక ఆమె పెళ్లి చేసి సత్యే పోలే శిష్యులు ఎత్తుకుపోయారు. ఆయన కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ భావం చేసుకొని సంసారమే చేశాడు అన్నట్టు సినిమాలు తీశారు, పెద్ద సినిమాలు తీశారు. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆయన చిన్న తీసి దానికే ఏదో నేను చేశాను అనుకున్నాను. ఏం చేయలేరు. ఆగిందా సువార్త? నమ్ముకునే వాళ్ళు లేకుండా అయిపోయారా? బైబిల్లే లేకుండా చేశారా? లేకుండా చేస్తామన్న వాళ్ళు లేకుండా పోయారు, కానీ బైబిల్ లేకుండా పోయారా? కనుక సువార్త దేవుని శక్తి, దాన్ని ఎవ్వరు ఆపలేరు. మనం చెప్తూ పోవాలి. దేవుడు చేసే కార్యం ఆయన సిగ్గుపడద్దు సువార్త చెప్పడానికి. సువార్త చెప్పడానికి కొందరు ఏమనుకుంటారో, ఏమైందో అలా అనుకుంటుంటారండి. అది విచారకరం. అలా కూడా కూడదు. మనం అది మనకు దేవుడు అప్పగించి గొప్ప భాగ్యం, అది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. అది దేవుడితో కలిసి పనిచేయడం అనేది గొప్ప అవకాశం. అది కనుక సువార్థికుల్ని అందరూ పనిచేయవచ్చు, నువ్వు పత్రిక ఇవ్వచ్చు. సిగ్గుపడవద్దు. నువ్వు ఏమైనా తప్పు చెప్తున్నావమ్మా? నువ్వు ఆత్మరక్షణ, నరకం తప్పే గొప్ప విషయం గురించి చెప్తున్నావు. ఆత్మరక్షణ గురించి చెప్తున్నావు, నిత్య జీవం గురించి చెప్తున్నావు, నీ బాబు కొరకు చెప్తున్నా. నరకం ఉంది, నరకం తప్పుతుంది, నీకు నరకం తప్పించడానికి చెప్తున్నా. నీ పాప క్షమాపణ కొరకు చెప్తున్నా, నీకు నిత్య జీవం కొరకు చెప్తున్నా. అయ్యా తప్పునే ఆలోచించు, ఎన్ని మంచి విషయాలు ఆలోచించి అని చెప్పడానికి సిగ్గే ఉంది. పాపం చేయమని అడగడానికి సిగ్గుపడాలి, పాపి పరిశుద్ధుడు కావడానికి చెప్పడానికి సిగ్గెందుకు? సిగ్గు అవసరం లేదు, భయం అవసరం లేదు. అందుకే పౌలు ఎలా అంటాడు? పౌలు చాలా రోషం. సువార్తల గురించి నేను సిగ్గుపడవాడు కాదు, ఎక్కడ పోయినా సువార్త చెప్తారు, ఎవరికైనా సువార్త చెప్తారు, ఏ పరిస్థితిలోనైనా సువార్త చెప్తారు. కొందరిని ఎలాగైనా సరే కొందరిని సంపాదించుకోవాలి, అదే నా పని. బలహీనలకు బలహీనులాగా అయిపోతారు, బలవంతులకు బలవంతులాగా ఉంటారు. యూదులైనా అన్యులైనా ఎవరైనా రక్షించుకోవడం నా పని. అవసరమైతే దేహ సంబంధులు నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేర్పారి శాపగ్రస్తున్నై అయిన ఉండగలుగుతారు కానీ వాళ్ళు రక్షించబడడానికి. అవసరమైతే వాళ్ళు రక్షణ పొందుతారు అంటే, నేను శాపగ్రస్తున్నై ఒకవేళ వాళ్ళకి ఏదైనా మేలు చేస్తే రక్షణ కలుగుతుందంటే
శాపగ్రస్తుడు కావడానికే సిద్ధమైన అంటాడు ఆయన. ఎంత జీల్, ఎంత తృష్ణ చూడండి తన స్వజనుల విషయమై పౌలు. కనుక మనం చాలాసార్లు సిగ్గుపడుతున్నాం, లేక ఏమనుకుంటారో అనుకుంటున్నాం. అదే ఏమనుకుంటారో అని ఊరుకుంటున్నాం చూసామే, అదే ఇక్కడ పౌలు సిగ్గుపడడం అనేది. గతంలో చెప్పాను, చాలా కాలం క్రితం ఒక హైదరాబాద్లో తార్నాక్ అప్సి కూడా వెళ్తున్నాను నేను. ఒక ఆయన లిఫ్ట్ అడిగాడు, సరే ఎంత కూర్చోబెట్టుకున్నాను. ఆయన ఏమో రంగు బట్టలు వేసుకున్నాడు, ఆయన సువార్త అన్నీ పూసుకున్నాడు. ఏంటంటే మొగానికి ఉన్నాయి, రంగు బట్టలు ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి. చెప్తే తింటాడో లేదో అంటే ఇంకా సేవకు రాకముందు అనుకుంటాను, చెప్తే ఇంటాడో లేదో సువార్త, చెప్తే ఇంటాడు, ఏమంటాడో ఏమంటాడు. నా బండి మీద కూర్చున్నాడు లిఫ్ట్. ఈ సువార్త చెప్పడానికి జనరల్ ఇస్తాను లిఫ్ట్ ఎక్కువ, కానీ చెప్పట్లేదు. ఆల్రెడీ వచ్చింది అప్సి కూడా అక్కడ ఆపాడు. బాబు ఆపండి దిగుతానన్నాడు. చెప్పాలి ఈ పనిలోనే ఉన్నాను నేను, ఇంకా సందిగ్ధంలో. ఆయన దిగాడు. ఆయన దిగి ఆయన ఏదో అన్నాడండి, జై సాయిరామ్ అని పోయాడు. నేను వేసుకోకపోతే చెప్పాలనో వద్దా నేను కనపటాయిస్తున్నాను. ఏమనుకుంటాడు. దిగి ఆయన మంచి నవ్వు మొగం పెట్టి లిఫ్ట్ ఇచ్చినందుకు జై సాయిరామ్ అని పోయాడు. సిగ్గైంది నాకు, తలకాయ తీసేసినట్టు. సిగ్గు లేదురా నీకు అనిపించింది. ఆయన నమ్ముకున్న దేవుడు అనేక ఆయనను అలా నాకు నా ముందు ఆయన పేరెత్తిపోతే, నువ్వు లోకరక్షకుడు జగద్రక్షకుడు యేసుస్వామి పేరెత్తమైనవి కదా అనిపించింది. భలే సిగ్గైంది నాకు. ఇప్పటికి కూడా చూసారు, ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. అందుకే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సిగ్గుపడద్దు, భయపడద్దు, చెప్పేసేయాలి అంతే. కీర్తని తిరుగుబట్టి చావడానికి సిద్ధపడి బతకమంటుంటే దేవుని పేరు. చావడానికి సిద్ధపడడానికి సిగ్గు ఏంటి, తిడతారనేంటి, అవమానపరుస్తారనేంటి, ఏమని చేయండి. అందుకే ఆ మొదటి 2 వచనాలు చదివించాను. యోహాను 3:16 దేవుడు ప్రాణత్యాగం చేసి పరలోకానికి మార్గం వేసాడు. ఇప్పుడు మనం అవసరమైతే మన ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడి సువార్త చెప్పాలి, ఆత్మీయుల క్షేమం కొరకు పనిచేయాలి. కనుక ప్రాణాలకై తగ్గించి పనిచేస్తున్నప్పుడు ఇక ఎవరేమనుకుంటారో వెనకెందుకు ఆడతాం? కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు, కొందరు ఎగతాలు చేస్తారు, కొందరు ఎగ్జిట్ చేస్తారు, కొందరు మన ముందే అది చించి మొఖాలు వేస్తారు, మన ముందే కొట్టి బైబుల్ దాకా పెట్టచ్చు. అలా చేస్తున్నారు. మన పని మనం చేస్తూనే ఉండాలి. ఆ తరగబెట్టినంత మాత్రాన బైబుల్లో తరగబడిపోయా, పని ఆగిపోయిందా? ఆయన వృద్ధుడు ముసలాయన హైదరాబాద్లో ఏమంటే మెట్రోలో మొత్తం అంగి కుట్టించుకున్నాడు. అంగి మీద అన్ని వాక్యాలు అంటే జర్కిల్లాగా, కోట్లాగా, హాఫ్ స్వెటర్ ఉంటుంది. ఎండాకాలం చలికాలం మనం వేస్తాం హాఫ్ స్వెటర్, మొగోళ్ళు పురుషులు అలాంటి స్వెటర్ లాగా ఉన్నది. దాని నిండా వాక్యాలే. కొడుకు మొగాల కాడి కుట్టించుకున్నాడు పెద్ద మనిషి. ఇక బస్సులో నిలబడ్డాడు. యేసు క్రీస్తునందు నిత్య జీవం, పాప క్షమాపణ, ఒకటి నిండా 5 అక్షరాలు ఇట్లా నిలబడిగా ప్రయాణం. ఆయన ప్రయాణం లేదు, ఎక్కడ పని లేదు. అంటే వేరే పని, అసలు పని ఉంది, ఇది అసలు పని. ఈ పనిలోనే ఉన్నాడు, కానీ ఎడుకో పోతున్నాడు ఆయన. ఆడుకోబోతున్నాడు. మన టీషర్ట్ల మీద, మన అంగీల మీద, మన బండ్ల మీద ఏవేవో కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద లోగోలు పెట్టుకుంటారు. దున్నపోతు ఒక ఆయన వేస్తారు, ఇంకేదో ఒక ఆయన వేస్తారు, చీకా బొమ్మ ఒక ఆయన వేస్తారు. మనం ఆడవాళ్ళు ఎంబ్రాయిడరీ చేస్తారు. బయట కూడా జీసస్ సేవ్స్ అని లేదని ఇట్లా ఎంబ్రాయిడరీ వేయించుకుంటే ఎంతమందికి వెళ్తుంది? అంటే ఈపులో కూడా ఏదో బొమ్మలు పెట్టుకుంటారు, ఏవేవో చేస్తారు. కనుక ఎన్నో రకాలుగా మనం చేయొచ్చు. ఆయనలాగా ఒకవేళ మొత్తం రాసుకోవడానికి ఇష్టం నీకు అలా లేకున్నా ఒక్క మాట చాలగా, జీసస్ అన్న చాలా సిలువ గుర్తున్నా చాలు, సువార్త అందుతూనే ఉంటుంది. నా బండి మీద జీసస్ సేవ్స్ అని ఉంటుంది, ఇంగ్లీష్ యేసు రక్షించడం ఉంటుంది. ఎక్కడైనా బండి మీద సిగ్నల్ కాడికి వస్తే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఆగాల్సి వస్తే దాదాపు ముందుకెళ్ళి అందరికంటే ముందుకు పోయి బండి ఆపుతాను, అందరూ అనుకున్న వాళ్ళు చదవాలి. అలా కూడా కొందరైనా చదవచ్చు. ముగిస్తున్నాను. మనం సువార్త ఎలా ప్రకటిస్తున్నాం? గ్రేట్ కమిషన్, గొప్ప అప్పగింత, సువార్త ప్రకటించమని. క్రైస్తవుల గొప్ప పని సువార్త ప్రకటించమని. కాబట్టి మనం ఇలా ఆలోచన చేయొచ్చు, దేవుడు మన నుండి గొప్పగా కోరేది సువార్త ప్రకటిస్తున్నారా లేదా అని. దేవుడు మనల్ని గొప్పగా పరీక్షించేది సువార్త ప్రకటిస్తున్నారా లేదా అని.
నువ్వు ప్రార్థన పరురాలువైనా, వాక్య పరిచయం చేసేవారువైనా, ఏమంటే పాటలు పాడేవారు ఉన్నా ఇంకే పరిచయం చేయగాక ఈ పరిచర్య మాత్రం అందరూ చేయాల్సింది. సువార్త బలలో చేయవేసినట్టు ఒక్కరం చేయాలి. అది ప్రాణాలకైనా తెగించి చేయాలి. మొదటి వ్యవహారం 3:16. సువార్త దేవుని శక్తి, దాన్ని ఎవరు ఆపలేరు. సువార్త ప్రకటించడం సిగ్గుపడద్దు. మనం అసలు సిగ్గుపడద్దు. ఫస్ట్ స్టెప్ మనమే. ఇక నమ్మని వారు మీరు క్షేమంగా ఉన్నారు, సంతోషం, దేవుని కృపలు ఈ కరోనా కాలంలో. ఇకనైనా నమ్మండి, దయచేసి యేసుప్రభువుని విశ్వసించండి, రక్షణ పొందండి. త్వరలో బాప్తిస్మాలు ఉన్నాయి, కొంతమంది సిద్ధపడుతున్నారు, 2-3 సిద్ధపడుతున్నారు. ఇక సిద్ధపడండి, రక్షణ పొందాలి, రక్షణ పొందండి, బాప్తిస్మాలు సాక్ష్యం ఇవ్వండి. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉన్నారు తెగించండి. ఆయన ఎన్నేళ్ళు చూసిన అట్నే ఉంది వ్యవహారం, తెగించి పడేయండి. పాకిస్తాన్లో ఒక ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటా, ఫైనాన్స్ మినిస్టర్ భార్య యేసుప్రభు నమ్ముకుంటే, యేసుప్రభు భక్తి చేస్తుంటే, ఆమె బాగా హింస పెడుతుంటే బాత్రూంలోనే వాక్యం ధ్యానించేదంట, బాత్రూంలోనే ప్రార్థన చేసుకునేదంట. బాత్రూంలోనే ఒకసారి హౌస్ నిండా నీళ్లున్నాయి, తలంపు వచ్చేసింది, ప్రేరణ వచ్చింది, ప్రభు సమాధానం ఇచ్చాడు. ఆమంతటా ఆమె బాత్రూంలో టబ్బులో మునిగి లేచి బాప్తిసం తీసుకున్నానని, ఆమంతటా ఆమె బాప్తిసం తీసుకున్నాక ఆమె పేరు ఉంది, జ్ఞాపకం రావట్లేదు. తర్వాత ఇక్కడ ఉంటే ప్రమాదాన్ని బాప్తిసం తీసుకున్న కొన్ని రోజులకే అంత నిర్బంధంలో వచ్చిన ఆమెను ఏమండి ఏం చేశాడంటే, భర్తకి ఇక్కడ బాగున్నది, ఇక్కడ ఏదో కొంచెం ఏమైనా ఇబ్బంది అయితే అని, వాళ్ళు ఏదైనా అయితే అని ఇంగ్లాండ్ పంపాడట. ఆయన ఇంగ్లాండ్ పంపితే అక్కడ ఆయన స్వేచ్ఛ, చక్కగా ఆరాధనకి వెళ్ళడం రావడం. ఆ ఒక పుస్తకమే రాసింది, తండ్రి, నా తండ్రి గురించి నేను ధైర్యంగా ఉంటానని. ఇది మంచి పుస్తకం, మళ్ళీ నేను తర్వాత నేను చెప్తాను. కానీ ఒక పుస్తకం రాసింది ఆమె. పాకిస్తానీ ఒక స్త్రీ, ఒక మహమ్మదీయురాలు, పాకిస్తాన్ ఆనాటి ఆర్థిక మంత్రి భార్య. ఆమెకు ఆమె తెగింపు, ఎందుకంటే రక్షణ ప్రాముఖ్యమైనది. ఎంతకాలం వాళ్ళేమంటారు, వీళ్ళేమో ఎంతకాలం ఉంటారు, ఎంతకాలం రక్షణ పొందండి బాప్తిస్మం ద్వారా సాక్ష్యం. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. నువ్వు యేసుప్రభువుని నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు, యేసుప్రభు అంటే ఇష్టం, సువార్త నీకు అర్థమైంది, ఆత్మరక్షణ అర్థమైంది, యేసుప్రభువుని విశ్వసించబడి నరకం అర్థమైంది, తీసుకుందాం బాప్తిస్మం తీసుకుందాం అనుకుంటున్నావు, ప్రభువుని విశ్వసిద్దాం పరిపూర్ణంగా అనుకుంటున్నావు. విశ్వాసం అంటే విశ్వసించి యేసుప్రభు బాబిలైన నన్ను రక్షించండి అని ప్రార్థన చేసుకుంటే రక్షణే. నువ్వు అలా అడగట్లేవు, యేసుప్రభు ఇష్టమే, నాకు అర్థమైన సువార్త నేను ఇప్పుడు నమ్ముకుంటా చాలా కాలంగా అంటున్నావు, అంటున్నావు, నువ్వు రక్షణ పొందట్లేవు. ఒకవేళ ఏమైనా అయితే ఏంటి నీ పరిస్థితి? ఈరోజే ప్రార్థన చేయండి, యేసుప్రభు బాబిలైన నన్ను రక్షించండి, ప్రార్థన చేసుకోండి. గదిలోకి వెళ్ళి పాపిని నన్ను రక్షించండి, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, యేసయ్యా నన్ను రక్షించు, తెలిసి తెలియక చేసిన పాపాలని, జన్మకర్మ పాపాలను క్షమించు, నా కోసం మరణించావు, మరణాలు చేయించలేదు, నాకు అర్థమైంది, యేసుప్రభు పాపిని నన్ను రక్షించని ప్రార్థన చేసుకో, ఇంటికి వెళ్ళి అంతే రక్షణ పొందినట్టు. నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఆలస్యం చేయండి, నేనే ప్రార్థన యేసుప్రభు పాపిని నన్ను రక్షించండి, రక్షిస్తా, కరోనా నుండి నేను కాపాడుతుంది దేవుడు, నీకు నరకం తప్పించడానికి మర్చిపో అని రక్షించబడ్డ మనం. కానీ సువార్త ప్రకటిద్దాం. గ్రేట్ కమిషన్, గొప్ప అప్పగింత, గొప్ప బాధ్యత, సువార్త. ప్రార్థన చేసి దయగలిగిన మేము సువార్త ప్రకటించాలని ఇంకెక్కువగా మేము నిర్లక్ష్యం చేస్తున్నామని సువార్తను అనేకులు మాతో మాట్లాడడానికి అన్నాము. గ్రేట్ కమిషన్, గొప్ప అప్పగింత, గొప్ప బాధ్యత మేము నిర్లక్ష్యం చేస్తే మేము ఎంతో బాధపడతాం. కనుక ప్రతి విశ్వాసి తాను సంచరిస్తున్న ప్రాంతాల్లో, పయనిస్తున్న స్థలాలు ఎంత దూరం వెళ్ళగలుగుతున్నారో అంత దూరం ప్రతి విశ్వాసి ప్రకటిస్తే సర్వలోకానికి సువార్త ఈజీగా అందిపోతుంది. కనుక ఆ గ్రహింపు అందరికీ దయచేయండి. అమలు చేసుకుంటూనే, ఉద్యోగాలు చేసుకుంటూనే, వ్యాపారాలు చేసుకుంటూనే, పరిచయం చేస్తూ, పరిచయం చేయకుండా, సేవలో లేకుండా ఉద్యోగాలు చేస్తూ, పని చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట, చదువుకునే చోట ఈ సాక్షులుగా ఆయన దీపాలుగా, జ్యోతులుగా ప్రకాశించడం మీ కృపలో సహాయం చేయండి. ప్రాణాలకైనా తెగించి
మీరు వేసిన మోక్ష మార్గం, ప్రాణాలు అర్పించి మీరు వేసిన మోక్ష మార్గంలోకి అనేకులను మేము నడిపించటం పరిశుద్ధాత్మ దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మమ్మల్ని వాడుకున్నాము. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారికైనా గ్రహించి ఈరోజే మీ అందరి విశ్వాసం ఉంచి యేసు ప్రభువా పాపిని రక్షించని వేడి ప్రభువును తండ్రి రక్షించబడటకు సహాయం చేయండి. బాప్తిస్మలో సాక్షి ఇవ్వడానికి కృపను ప్రసాదించండి. మహిమకు మీరు సంఘాన్ని సకల పరిశుద్ధులను దీవించండి. క్రీస్తు యేసు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క విమోచకుడు సజీవైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. త్వరగా కలిసి వెళ్ళండి. సువార్తను ఎక్కువ ప్రకటించండి, బాగా ఫలించండి. రక్షణ లేని వారు ఇక్కడ ఉన్న వాళ్ళు రక్షణ లేని